ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహారథోత్సవంలో శ్రీ రాఘవేంద్ర స్వామి దివ్య కటాక్షం. మంత్రాలయం శ్రీమఠంలో ప్రహ్లాద వరదునికి విశేష కైంకర్యం. అత్యద్భుతంగా ఎస్వి మ్యూజియంను తీర్చిదిద్దాలి. సకాలంలో మ్యూజియం పనులను పూర్తి చేయాలి. తిరుమలలో మ్యూజియం అభివృద్ధిపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష. ఆగస్టు 15 నుండి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి. అలిపిరి లగేజీ కేంద్రం వద్ద నూతన ఫాస్ట్ ట్యాగ్ జారీ కేంద్రం ఏర్పాటు. ఘనంగా సంకష్టహర చతుర్థి పూజలు. పార్వతీ తనయుని సేవలో తరించిన భక్తులు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 354వ ఆరాధనా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేలాదిగా తరలివస్తున్న భక్తులతో భక్త శోభితంగా కొనసాగుతున్న సప్త రాత్రోత్సవాల్లో భాగంగా ఉత్తరారాధనను పురస్కరించుకుని మహారథోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామివారి ఆధ్వర్యంలో దశావతార మండపంలో శ్రీ ప్రహ్లాద వరదులను బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకృతులను చేసి విశేష పుష్పార్చన, వసంతోత్సవాలను నిర్వహించారు. ఆపై పీఠాధిపతులు భక్తులపై వసంతాలను చల్లారు. అనంతరం స్వామివారిని తిరుచి ఊరేగింపుగా రథ మండపానికి వేంచేపు చేసి మహారథంపై ఆసీనులను గావించారు. ప్రత్యేక పూజలతో హారతులను అందజేసిన అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, సంబరాల నడుమ మఠం ప్రాంగణంలో మహారథోత్సవం అట్టహాసంగా జరిగింది. బెంగళూరుకు చెందిన కెఎం శ్రీనివాసమూర్తి అనే భక్తుడు తిరుమల శ్రీవారికి బంగారు లక్ష్మి పథకాన్ని విరాళంగా సమర్పించారు. ఈ మేరకు బుధవారం ఉదయం శ్రీవారి గర్భాలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు 25 లక్షల రూపాయల విలువైన వజ్రం, వైజయంతి పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మి పథకాన్ని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. బెంగళూరుకి చెందిన కళ్యాణరామన్ కృష్ణమూర్తి అనే భక్తుడు బుధవారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ₹1,00,00,000 విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఈ విరాళంకు సంబంధించిన డీడీని అందజేశారు.
ప్రపంచంలోనే అత్యద్భుత మ్యూజియంగా ఎస్వి మ్యూజియంను తీర్చిదిద్దాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని ఎస్వి మ్యూజియం అభివృద్ధి పనుల పురోగతిపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ పనులు, మ్యూజియం గైడ్స్, భద్రత, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్ది ప్రపంచ స్థాయి ఆధునిక మ్యూజియంగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ చీఫ్ మ్యూజియం అధికారి సోమన్ నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరం శ్రమిస్తోంది. ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది. ఈ నూతన విధానాన్ని ఆగస్టు 15వ తేదీ నుండి విధిగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుండి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేయడం జరిగింది. ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించారు. ఫాస్టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలిపిరి స్వాగత తోరణం దాటగానే శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం ఎదురుగా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫాస్టాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్టాగ్ సౌకర్యాన్ని పొందిన తరువాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని మరోసారి టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా టీటీడీ నిఘా భద్రతాధికారి కెవి మురళీకృష్ణ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ, భక్తుల సంక్షేమమే పరమావధిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు టీటీడీ సూచనలను తప్పక పాటించాలని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఉన్నటువంటి టోల్గేట్ వద్ద భక్తులకు మెరుగైన సర్వీసెస్ అనేటటువంటివి అందాలనే ఉద్దేశంతో, అత్యుత్తమమైనటువంటి భద్రతా ప్రమాణాలని పాటించాలనేటటువంటి ఉద్దేశంతో, వాహనాల యొక్క అధిక రద్దీని నివారించేటటువంటి ఉద్దేశంతో టోల్గేట్ వద్ద ఆగస్ట్ 15th నుంచి ఫాస్టాగ్ అనేటటువంటి దాన్ని భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఉపయోగించి తిరుమలకి చేరుకునే విధంగా భక్తులందరికీ ఈ వేదికగా విజ్ఞప్తి చేయడం అనేటటువంటిది జరుగుతోంది. ముఖ్యంగా అధిక రద్దీ అనేటటువంటి దానివలన వాహనాలన్నీ కూడా అక్కడ ఎక్కువ సమయం తీసుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు భక్తులకి ఇన్కన్వీనియన్స్ అనేటటువంటి దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. దానికోసమే భక్తులందరూ వాహనాల మీద వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఫాస్టాగ్ అనేటటువంటి దాన్ని కలిగి ఉండి తిరుమలకు వెళ్ళాలనేటటువంటి దాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఒక బ్యాంకు వారి సహకారంతో కూడా దగ్గరలోనే ఈ ఫాస్టాగ్ని ఫెసిలిటేట్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం అనేటటువంటిది జరిగింది. ఎవరైనా అప్పటికప్పుడు ఆ విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా, ఇమీడియట్లీ ఫాస్టాగ్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవాలన్నా ఈ అవకాశాన్ని కూడా అక్కడే కల్పించడం జరిగింది. దీనికి భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా టీటీడీ తరపు నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరులోని సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో ముందుగా అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో సంకష్టహర చతుర్థి అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని గరికతో, పుష్పమాలలు, బంగారు ఆభరణాలతో దివ్యంగా అలంకరించి సహస్రనామార్చనలతో సేవించారు. ఈ సందర్భంగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. మూడు జగములకు మూలము నీవని మోదము గూర్చే మోదక ప్రియుడని, మూడు జగములకు మూలము నీవని మోదము గూర్చే మోదక ప్రియుడని, త్రికరణ శుద్ధ
శుద్ధిగా ముచ్చటింతుమయ్యా త్రికరణ శుద్ధిగా ముచ్చటింతుమయ్యా మూషిక వాహన మోక్షమీయవా ఆది పూజకు స్వామి వినీవే ఆదరించు మా దైవము నీవే. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సంకష్టహర చతుర్థి పూజ ఘనంగా జరిగింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఉపాలయంలో వేంచేసిన అంజంచి గణపతిగా పేరుగాంచిన శ్రీ కన్యమూల గణపతికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలు, కలశ స్థాపన, కలశారాధన పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణార్థం మహాగణపతి హోమం, సంకష్టహర చతుర్థి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమ క్రతువులో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణమాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సౌభాగ్యలక్ష్మి పూజ, సామూహిక కుంకుమార్చన, అష్టలక్ష్మి ఆరాధన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అమ్మవార్ల పూజా ద్రవ్యాలను మహిళలు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ప్రత్యేక వేదికపై అష్టలక్ష్ములను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చారు. అలాగే శ్రీ వాసవీదేవిని వెండి చీరతో అలంకరించి అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించారు. అనంతరం అష్టలక్ష్మి ఆరాధన శాస్త్రోక్తంగా జరిగింది. ఆపై మహిళలు సంకల్ప పూజలతో సామూహికంగా శ్రీ సౌభాగ్యలక్ష్మిని కుంకుమార్చన, పుష్పార్చనలతో సేవించి శ్రావణలక్ష్మి ఆశీస్సులను మెండుగా పొందారు. లయకారుడు పరమేశ్వరుడి కాల స్వరూపమే శ్రీ కాలభైరవ అవతార విశేషం. మహోగ్రమూర్తిగా అభివర్ణించే కాలభైరవుని ఆరాధనతో సర్వగ్రహ దుష్టపీడ నివారణ జరుగుతుందని ఐతిహ్యం. అందులోనూ ఎంతో విశేషమైన వాయుక్షేత్రంగా వినుతుకెక్కిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కాలభైరవుని దర్శనం భక్తులకు సర్వశుభకరం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలో కాలభైరవ ఆరాధనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి ప్రార్థన చేశారు. ఆపై సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి మంగళ ద్రవ్యాలతో మంగళమూర్తికి అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి నిమ్మకాయ హారాలను, నివేదన, నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు నగరంలోని శ్రీ కరిమారియమ్మ ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. అమ్మవారి సన్నిధిలో శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని మంగళగౌరి ఆరాధన వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సకల శుభాలను, సిరి సంపదలను అనుగ్రహించే చల్లని తల్లి శ్రీ కరుమారియమ్మ తల్లిని విశేష అలంకరణలతో, ప్రత్యేకంగా చందన అలంకరణతో సుందరంగా కొలువు తీర్చి ఆరాధన నిర్వహించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం.
వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లికి భక్తులు బోనాలను సమర్పించారు. ఏటా శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించడం ఈ ప్రాంతంలో సంప్రదాయం. ఈ సందర్భంగా భక్తులు కొత్త కుండలలో పొంగళ్లను వండుకొని పసుపు, కుంకుమ బొట్లు, వేపాకు మండలతో అలంకరణలు చేశారు. అనంతరం డప్పు నృత్యాలు, జానపద కళారూపాలు, శక్తి విన్యాసాల నడుమ భక్తులు బోనాలను శిరసున పెట్టుకుని ఊరేగింపుగా ముత్యాలమ్మ తల్లి మందిరానికి విచ్చేశారు. భక్తిగా అమ్మకు బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మహాదేవపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారు దేవుడిగా ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడు చిరుమందహాస వీక్షణలతో కొలువుతీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. శ్రావణమాస పూజల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ మూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో స్నపన తిరుమంజన సేవను జరిపారు. అనంతరం స్వామివారి మూలమూర్తికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులకు మహామంగళ నీరాజనాలను అందజేశారు. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు సంకల్ప ప్రార్థనలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ ఆది పూజ్యుడు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె ఇత్యాది పంచామృతాలతో అభిషేక సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి సహస్రనామార్చన, గరికార్చన జరిపి మహా నివేదనలు, మంగళ నీరాజనాలను అందజేశారు. అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తుల కల్పతరువు, మనోభీష్టాలు నెరవేర్చే మహాదేవునికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయాత్పూర్వమే స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో, దేదీప్యమాన అలంకరణలతో కొలువుదీర్చి సంకల్ప పూజలతో మహాలింగార్చన గావించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతికి సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారికి సంకల్ప పూజలతో పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండువగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి ఆరాధనలతో సేవించారు. ఆపై హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. నంద్యాలలోని శ్రీ కాళికాంబ సమేత చంద్రశేఖర స్వామివారి ఆలయంలో శ్రావణ మాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జగన్మాత శ్రీ కాళికాదేవి మహాశక్తి స్వరూపానికి అష్టదళ పాద పద్మారాధన సేవ ఘనంగా జరిగింది. అమ్మవారిని పట్టుచీర, పసుపు, కుంకుమాది పరిమళ ద్రవ్యాలు, బంగారు ఆభరణాలు, నిమ్మకాయ దండలతో సుందరంగా అలంకరించారు. అమ్మకు ఒడిబియ్యాన్ని సమర్పించి శాస్త్రోక్తంగా అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించారు. అలాగే శ్రీ చంద్రశేఖర స్వామి వారికి అభిషేకాది ఆరాధన జరిపారు. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం
తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. శేషాచల సానువుల్లో సప్తగిరుల్లో కొలువైన సప్తగిరీసునికి సప్త మాతృకలు సోదరిమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారని ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్త మాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ 7 గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ 7 అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 77,596 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,565 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,73,00,000 రూపాయలు.